అసలు అపజయాలే ఎరగని జీవితం. అత్యున్నతమైన కీర్తి ప్రతిష్టలు. ఇవన్నీ కావాలంటే ఏ గ్రహాల్ని ప్రసన్నం జేసుకోవాలి మీరు? ముందు భార్యని ఏ గొడవలు లేకుండా భార్యని ప్రసన్నం అది చేసుకోవాలి. కష్టం. ఆ గ్రహ అది అది ఏంటిది ఉపద్రవం, ఉపగ్రహం. మనం ఏం ఆ గ్రహ శాంతి మీరే చెప్పలేరు నాకు తెలిసి. అయితే నేను ఒక క్వశ్చన్ చెప్తానండి. ఈ గ్రహాన్ని పట్టుకుని పూజ చేస్తే ఏదో కలిసొచ్చేస్తుంది. హ్మ్. పలానా చోటకెళ్తే కలిసొస్తుంది. ఆ! లేకపోతే ఆ కొండ ఎక్కితే కలిసొస్తుంది ఆ! అన్నది తప్పండి. ఆ! ఏం అడగరే? ఎందుకు సార్? మీరు తిరుపతి ఎళ్లారు మీరు. అవును. దండం పెట్టుకున్నారు. మీకు కలిసొచ్చింది. అవును. ఒరేయ్! నేను తిరుపతి ఎళ్ళాక నాకు కలిసొచ్చిందిరా అంటే, నేను కూడా తిరుపతి ఎళ్ళాననుకో, హ్మ్. నాకు కలిసొస్తుందా? ఆహా! నేను అనుకున్నదే జరుగుతుంది. ఓకే. అర్థమవుతుందండి? ఆ! అలాగా ఈ గ్రహానికి పూజ చేశాక నాకు కలిసొచ్చిందని అదే ఇప్పుడు ఏమవుతుందంటే చాలా ట్రెండింగ్‌లో ఉంది. చాలామంది చేస్తున్నారు. ఆ! పలానా పూజ చేసేస్తే బోలెడంత కలిసొచ్చేసింది. ఆ! ఆడు పూజ అవును. చేస్తే నెగ్గేశాడు. ఈడు పూజ అయ్యో! చేస్తే నెగ్గేశాడు. తెల్లవారేసరికల్లా మీరు ధనవంతులవుతారు. ఈ అవుతారు. పరిహారం చేసుకుంటే. కానీ రియల్‌గా అయితే గనక అవేమీ లేవండి. ఆ! మన గ్రహస్థితిని బట్టే ఏదైనా పరిగెడుతుంది. ఓకే. అర్థమవుతుందా? ఆ! నేనెక్కడి నుంచి మీ ఇంటి దాకా దొర్లేసినా సరే నాకు అంటుకునే విభూదే అంటుకుంటుంది తప్ప బూడిద అంతకి కొత్తగా వేరే బూడిదేం అంటుకోదు. ఓకే. అర్థమవుతుందండి? ఆ! అలాగే మనం ఎంత చేసినా సరే ఆ! గ్రహస్థితిని బట్టే చేసుకోవాలి. ఓకే. ఏదైనా సరే. ఏ ఏదో తిరుపతి కొండ ఎక్కాం. మీకు కలిసొచ్చింది ఆ టైంకి దీపం పెడితే అక్కడ మీకు పనవుతుంది. అవును. అలాగని నేనెళ్ళిపోయి అందరూ ఎళ్లి దీపం పెట్టేస్తే అందరికీ కలిసి రాదు. ఆ! అర్థమవుతుందా? కరెక్ట్. ఇప్పుడు ఇదివరకు పూర్వం దేవతలు, గ్రామ దేవతలు ఆ! అందరికీ కనబడేవారు. ఆ! ఇప్పుడు ఎక్కడైనా కనబడుతున్నారా? హుహు. ఇదివరకు మా ఊళ్ళో అండి గ్రామ దేవత వచ్చి కూర్చొని మాట్లాడేది. ఆ! మా నాన్నగారు వాళ్ళ టైంలో. అచ్చా! ఇప్పుడు దేవతలే మనల్ని చూసి దేవతలు భయపడి వీళ్ళు పక్కకెళ్ళిపోతున్నారు. అలాంటిది ఏవండీ మీరు ఆ! తిరుపతి కొండ ఎక్కారో లేకపోతే ఇంకో నేను కొండ ఎక్కాను అన్నది ఎక్కడొస్తారండి వాళ్ళు? ఆ! రారు. మనం చేసే గ్రహస్థితిని బట్టి, మన ఫలితాన్ని బట్టి మనం హ్మ్. ఇప్పుడు నేను సీఎం అయిపోదాం అనుకుంటే అయిపోలేము. అవును. మన గ్రహస్థితి కూడా ఉండాలి. ఎమ్మెల్యే కింద చాలామంది నుంచున్నారు. ఎంపీల కింద నుంచున్నారు. బోలెడన్ని చేస్తున్నారు. హ్మ్. బోలెడంత సేవ చేసేవాళ్ళున్నారు అవునండి. అవునండి. ప్రజలకి. నేనిది గమనించానండి అసలు. ఆ! భువనగిరిలో ఉంటాడు. మొన్నే పాపం చనిపోయాడాయన. జిట్టా బాలకృష్ణారెడ్డి గారని ఆ! ఉంటారు. ఆయన పేరు విన్నానండి. విన్నారు ఆ! గదండీ! ఎంత గొప్ప వ్యక్తి అంటే అండి ఆయన, తన యావత్ ఆస్తిని, సర్వస్వాన్ని, లక్షలు, కోట్లు దాదాపుగా 100,00,00,000 ఖర్చు పెట్టుంటాడు. ఆయన నియోజకవర్గంలో ఉన్న ప్రజలకు ఊరూరికి వాటర్ ట్యాంకులు కట్టించాడు. ఆయన చేయని సేవలేదు సార్. ఒక్కసారి గూడా ఎమ్మెల్యే కాలేకపోయాడు సార్. అంతే ఎన్ని అండి. ప్రయత్నాలు, ఎన్ని ప్రయత్నాలంటే నాకు తెలిసి ఇగ అన్ని ప్రయత్నాలు ఏ మనిషి చేసుండడు సార్. నేను ఒక క్వెషన్ అండి. మనం విధానం లేదనుకోండి. ఆ రాజయోగం, యోగమా అది? యోగమా? రాజయోగం అంటారు. ఆ! రాజయోగం అన్నది ఉండాలి. ఆ! ఆ రాజయోగం అన్నది ఉంటే గనక ఏదైనా సాధిస్తాం. ఆ రాజయోగం కొంతమంది సేవా దృక్పథం ఉంటుంది. అవును. మనకి పిల్లలు పుట్టినా సరే 4 రకాలండి వీళ్ళు. ఆ! ఒకడు సేవ చేసేవాడు. కొడుకు. సేవ ఓకే. చేసే కొడుకైనా పుడతాడు. ఆ! లేదా మనల్ని తినేసే కొడుకైనా పుడతాడు. ఆ! ఏంటి? లేదా మనల్ని మేపుకు ఏడిపించే కొడుకైనా తినేవాడు. అవును. పుడతాడు. అవును. ఇలాగా కొడుకుల్లో కూడా మనకి పుట్టిన కొడుకులని బట్టి కూడా అయ్యో! ఉంటుంది. సన్ స్ట్రోకే మెయిన్ స్ట్రోక్. అన్నిటికంటే పెద్ద స్ట్రోక్ అది. అది. అవును. అలాగా మనకి యోగాలుంటాయి. ఆ! రాజయోగం ఉండొచ్చు. అచ్చచ్చ! ఇంకో ఇలాగా ఒక్కో యోగం ఉంటుంది. ఇంకొందరుంటారు సార్. మనతోనే తిరుగుతా ఉన్నాడు. ఇప్పుడు మా సాయి ఉన్నాడనుకోండి. రేపు పొద్దున నామినేషన్ ఏస్తే ఎమ్మెల్యే అయిపోతాడాయన. అయిపోతాడు. రూపాయి ఖర్చు పెట్టక్కర్లేకుండా. అక్కర్లేదు. ఆ రాజయోగం అన్నది ఎవరికో ఒకసారి తగులుతుంది. ఓకే. ఓకే. అది తగిలినప్పుడు ఆడు రోడ్డు మీద మా నాన్నగారు ఒకతను కాంగ్రెస్‌లో ఉండేవాడండి. ఏదో పంచాయతీ దగ్గర ఏదో గొడవొచ్చి కాంగ్రెస్‌లో సీట్ ఇవ్వనన్నారని ఏడుస్తూ వచ్చేత్తన్నాడు. "ఒరేయ్! నువ్వేం బాధపడకురా ఇలా రా. నువ్వు తెలుగుదేశంలోకెళ్ళు సీటు తెచ్చుకో" అన్నారు. తెలుగుదేశం వాళ్ళు పిలిచి ఆడికి సీట్ ఇచ్చారు. ఆ! పంచాయతీ సీటు. ఆ! ఇస్తే "ఏవండీ ఈడు నెగ్గుతాడా" అని తెలుగుదేశం వాళ్ళతో చెప్పారు. "ఈడు తప్పనిసరిగా నెగ్గుతాడు. మీరు ఇంకోళ్ళని ఎవరిని నుంచోబెట్టకండి. ఆళ్ళకి ఎగనెస్ట్‌గా ఈడినే నుంచోబెట్టండి" అన్నారు. టక్కన నెగ్గేశాడు. ఓకే. రాజయోగం ఉంటే గనక ఆడు అది. ఏడుస్తూ ఎళ్ళిపోతున్నాడు. ఇంటికెళ్ళిపోతున్నాడు. అది చూడండి. మీరు ఎదురొచ్చి మరీ చేయించారు. నాన్నగారు "నీకు ఆ! రాజయోగం ఉందిరా నువ్వు నుంచో అంతే" అన్నారు. అబ్బా! అలాగా. మనం ఓకే. రాజయోగం ఉండాలండి మనిషికి. ఉండి తీరాల్సిందే. ఉండాలి. ఆ! ఆడు ఏం లేనోడైనా, ఉన్నోడైనా ఆ! ఆ యోగం వస్తే ఇంకేది చేయలేం. కల్పించుకోలేమా? దానికోసం ఏం చేయలేమా? ఇప్పుడు రాజయోగానికి కొంతమంది ఏం చేస్తున్నారంటే ఇప్పుడు రాజశ్యామల యాగం, అవును.
ఇంకో యాగం ఇలా యాగాలు చేస్తున్నారు. అవును. ఎంత యాగం చేసినా కొంతైనా మనకి యోగం ఉండాలి. యోగం ఉండాలి. అచ్చా అచ్చా అచ్చా. ఇప్పుడు పావలా వంతు మన దగ్గర ఉందనుకోండి, ముప్పావలా ఏదోలా తెచ్చుకోవచ్చు. తెచ్చుకోవచ్చు. ఇప్పుడు మన దగ్గర ఎకరం పొలం కూడా లేకుండా 10 ఎకరాలకు అప్పు ఎలా వెళ్తాం? అంతేగా. ఓకే ఓకే. అలాగా కొద్దిగా అయినా సరే దాని ప్రభావం ఉండాలి. ఓకే ఓకే. మన గ్రహస్థితి బాగుంటేనే ఆ, ఎదరగలుగుతుంది. రైట్ రైట్. అట్లా ఇంకోటి గురుగారు, ఇవి గ్రహణాలు వస్తుంటాయి కదా, ఆ, సూర్యగ్రహణం, చంద్రగ్రహణం, వీటి ప్రభావం, ఈ నక్షత్రాలు, ఈ గ్రహాల ప్రభావం ఏమన్నా మన మీద ఉంటుందా? ఆ దోషాలు? ఇప్పుడు చంద్రగ్రహణం వచ్చిందండి. చంద్రగ్రహణం వచ్చినప్పుడు అది ఏ నక్షత్రంలో వచ్చిందో చూసుకుంటారు. ఓకే. అండి ఏ లగ్నంలో వచ్చిందో చూసుకుంటారు, ఉమ్, ఏ రాశిలో వచ్చిందో చూసుకుంటారు. ఉమ్, ఇప్పుడు అశ్విని నక్షత్రంలోనే వచ్చిందనుకోండి, ఉమ్, లేదు అశ్విని కాదు, పునర్వసో లేకపోతే పుష్యమ ఆశ్లేషం ఏదో నక్షత్రంలో వచ్చింది. అవును. వచ్చాక ఆ నక్షత్రం వాళ్ళు ఆ రోజు ఆ, బయటికి తిరగకుండా ఉపవాసం ఉండి పొద్దునుంచిను గ్రహణం అయిపోయిన తర్వాత శుభ్రంగా స్నానం చేసి, అచ్చా. ఏమండి ఇప్పుడు చంద్రగ్రహణం అనుకోండి, బియ్యం అలాగే ఉలవలు అలాగే ఆయనకి ఇష్టమైంది తేనె, నెయ్యి ఇవి దానం ఇవ్వాలి. ఉహు. కొంతమంది సర్పాలు కూడా ఇస్తే కనుక ఇంకా మంచిది. ఇది వెండి సర్ప. వెండి సర్పం ఒకటి, రాగి సర్పం ఒకటి అచ్చా. ఆ, ఇస్తే ఇంకా మంచిది. ఓకే. అలా ఇచ్చుకుంటే కనుక మంచిది. ఆ, అదే రాహు మినువులు, ఉలవలు ఏమో కేతువుకి ఆ, ఇస్తారన్నమాట. ఉమ్, అలా ఇస్తే చాలా మంచిది. ఓకే. అలాగే మళ్ళీ సూర్యగ్రహణం అనుకోండి, ఆ, గోధుమలు, మినువులు, ఉమ్, ఉలవలు అలాగే వెండి సర్పాలు 2, అవును. నెయ్యి, తేనె ఉమ్, ఇవి 2 కూడా ఓకే ఇస్తే చాలా ఆ గ్రహస్థితి శాంతిస్తుంది. ఓకే. ఆ నక్షత్రంలో గ్రహణం పట్టినప్పుడు ఆ నక్షత్రం వాళ్ళకి కొంచెం చిన్న చూపు అవుతుందన్నమాట. అచ్చా అచ్చా అచ్చా. ఆహా. ఇప్పుడు దాకా హై రేంజ్లో ఉన్నాడు అనుకోండి, ఆ, కొద్దిగా దాని డౌన్ ప్రభావం అవుతారు. తగ్గుతూ ఉంటుంది. ఆ, ఆ తగ్గకుండా ఉండడం కోసం ఈ దానాలు ఇచ్చుకుంటారు అన్నమాట. అచ్చా అచ్చా అచ్చా. ఇస్తే కనుక Set. కంపల్సరీ చాలా బాగుంటుంది. వెరీ గుడ్. అట్లాగే బాలారిష్టాలు ఉంటాయి కదా గురుగారు, ఆ. పిల్లలకు సంబంధించి, వాటి ప్రభావం అంటే ఏ నక్షత్రం వారికి ఈ బాలారిష్టాలు అనేవి ఎక్కువ ఉంటాయి? అలా ఏం కాదండి ఆ, దానికి. బాలారిష్టాలు అంటే మనం పుట్టిన సమయాన్ని బట్టి లగ్నాన్ని బట్టి పడుతూ ఉంటాయి అవి. ఆ. బాలారిష్టాలు నక్షత్రాలకు గ్రహాలకు నక్షత్రాలు సంబంధం లేదా? లగ్నమే దానికి. ఆహాహా. లగ్నాన్ని బట్టి ఏదైనా ఉంటుందన్నమాట. ఓకే. ఆ లగ్నం ఉన్నప్పుడు నక్షత్రం ఇప్పుడు బలానా అశ్విని నక్షత్రంలో పుట్టాడు లేకపోతే ఇంకో నక్షత్రంలో పుట్టాడు ఆ, అంటూ ఉంటారు. ఆ, నక్షత్రాన్ని బట్టి కాకుండా ఓకే. లగ్నం చూసుకోవాలండి దానికి. ఆ, ఆ అరిష్టాలు ఎప్పుడు వస్తాయి? ఈ కేతువు లగ్నం అనుకోండి, ఉమ్, కుజుడు లగ్నం అనుకోండి, అవును. అలాగే లగ్నంలో ఉన్నప్పుడు ఈ ఇతను రాశి కూడా అదే రాశి అయిందనుకోండి, ఉమ్, అప్పుడు బాలారిష్టాలు జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఓకే. నేను కన్య లగ్నంలో పుట్టానండి, ఆ, అదే కన్య రాశి, ఓకే. అప్పుడు ఏవోటి చిన్న చిన్న పిల్లలకి ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి అన్నమాట. అచ్చా అచ్చా అచ్చా. అలా ఒకటే కలిసినప్పుడు అరిష్టాల వల్ల వాటికి శాంతిలో లేకపోతే పూజలో జపాలో ఏవో చేయించుకుంటే చూసుకుంటే సరిపోతుంది. చాలా బాగుంటుంది.